Good morning everyone. My name is Mani, Faculty of Commerce Department. Today now I am discussing about the fundamentals of accounting, Unit 2, subsidiary books. So first of all, what is subsidiary books? A subsidiary book is also known as book of original entry. They are also known as day book or special book. We recorded all the transactions similar nature in subsidiary books. They are helping overcoming the limitations of journal book. The journal entries in this book, specifically the subsidiary books are maintained. It's a suitable for the long business, that means a large volume from business organizations. So in a subsidiary books, normal the book of prime entry or journal అనేది మనకు బాగా అలవాటు. Every transaction whatever the business we just recorded in the journal. It's a book of prime entry. At the same manner, a specific organizations or large volume of business transaction, they are maintained in the subsidiary books as well as journal. Why? Because journal we recording all the transactions combinedly, like cash transactions, credit transactions, assets transactions and everything. But whereas in a particular subsidiary books, we just maintain in the particular book separately for the recording of the transaction. In a business transactions, cash and credit transactions are there. So whenever if you want to know the transactions relating to the particularly credit purchases, we just open the book of subsidiary and purchase subsidiary book. We just know that the transactions in the month. సో ఏ మంత్లో ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ పర్చేస్ బుక్లో ఓపెన్ చేస్తే ఆ మంత్ సంబంధించి సినారియోస్ అన్ని మనం వెరిఫై చేసుకోవచ్చు. సో సబ్సిడరీ బుక్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ ఏదైనా ఎర్రర్స్ అనేది జర్నల్లో ఉన్నా లేదా దాన్ని క్లాసిఫై చేస్తున్నప్పుడు ఆ రికార్డ్స్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి సబ్సిడరీ బుక్స్ అనేది మోర్ అండ్ మోర్ యూజ్. సో అడ్వాంటేజెస్కి మాట్లాడితే సబ్సిడరీ బుక్స్లో ఇట్స్ ఎ సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో అండ్ కన్వీనియన్స్ వైల్ పోస్టింగ్, ఎఫిషియన్సీ, హెల్ప్ఫుల్ ఇన్ డెసిషన్ మేకింగ్, errors and frauds and prevented, availability of request information at a glance. సో ఫైనలీ సబ్సిడరీ బుక్స్ సంబంధించి అడ్వాంటేజెస్లో మాట్లాడుకుంటే యాక్యురసీ లెవెల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టైం సేవింగ్ ఉంటుంది. పర్టికులర్ అకౌంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా వాట్ వీ వాంట్, మనకి ఏం కావాలి అనేది తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అది రెక్టిఫై చేయడానికి సబ్సిడరీ బుక్స్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ బిఫోర్ దట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. అడ్వాంటేజెస్ ఆల్రెడీ మనం మాట్లాడాం. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్స్ నాట్ సూటబుల్ టు ఆల్ ద టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఏ స్మాల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు జర్నల్ బుక్, సబ్సిడరీ బుక్ అన్నీ మెయింటైన్ చేయాలంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. సో ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఒక జర్నల్ బుక్ మెయింటైన్ చేయడానికి, ఒక అకౌంటెంట్ మెయింటైన్ చేసే కాస్ట్కి, డిఫరెంట్ సబ్సిడరీ బుక్స్ మెయింటైన్ చేయడానికి ద కాస్ట్ కంపారిజన్లో సబ్సిడరీ బుక్స్ అనేది ఇట్స్ మెయింటెనెన్స్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ అండ్ ఏ కాంప్లెక్స్, ల్యాక్ ఆఫ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రిక్వైర్మెంట్ ఆఫ్ నాలెడ్జ్. స్పెషల్గా పర్టికులర్గా వాట్ ఎవర్ బుక్, ఏ బుక్ని ఏమైనా రికార్డ్ చేయాలి అన్నా, అకౌంట్స్ అనేది చేయాలి అంటేనే సంథింగ్ నాలెడ్జ్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. కానీ పర్టికులర్గా సబ్సిడరీ బుక్స్ అనేది రికార్డ్ చేస్తున్నాము అంటే సో పర్చేజ్ సంబంధించి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఆల్ ద ట్రాన్సాక్షన్స్ పర్టికులర్గా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ డివైడ్ చేసుకోవాలి. అకార్డింగ్ టు ద డివిజన్ ఆఫ్ సమ్మరీ ఓన్లీ వీఆర్ పోస్టెడ్ ఇన్ టు ద సబ్సిడరీ బుక్స్. సో డిసడ్వాంటేజెస్లో మెయిన్గా మనం ఏం మాట్లాడుకుంటామంటే ఇట్స్ నాట్ సూటబుల్ టు ద ఆల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ అండ్ కాంప్లెక్స్, ల్యాక్ ఆఫ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నౌ ఐఎమ్ డిస్కసింగ్ ద టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. టోటల్ 8 types of subsidiary books are there. One is purchase book, another one is sales book,
purchase returns or returns outward book, sales return or returns inward book, and cash book. Again cash book scenarios lo manam different types of cash books maatladam. Single column cash book, double column cash book, triple column cash book, and petty cash book. So bills receivable book, bills payable book, and finally journal proper. So ఏవైతే 8 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ మాట్లాడామో దానికి సంబంధించి బ్రీఫ్గా చిన్న ఒక్కొక్క పుస్తకం గురించి సెపరేట్గా మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ పర్చేస్ బుక్? ఏ ఫార్మ్ రికార్డ్ ఆల్ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ in purchase book only. It's also known as purchase of day book. We don't record purchase of assets or purchase assets in this book. So what they said, వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఇన్ పర్చేస్ బుక్ మనం మెయింటైన్ చేస్తున్నాము అంటే ఫైండ్ అవుట్ చేయవలసింది లేదా మనం పోస్టింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా ఇట్స్ ఏ డెఫినెట్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయి ఉండాలి అండ్ ఎలాంటి అసెట్స్ రిలేటెడ్ అయి ఉండకూడదు. ఓన్లీ గూడ్స్ రిలేటెడ్ పర్చేజ్ మాత్రమే మనం ఎంటర్ చేయాలి. మళ్ళా చెప్తున్నానమ్మా, ఓన్లీ పర్చేజ్ రిలేటెడ్, దట్ టు ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్కి రిలేటెడ్ మాత్రమే ఈ పుస్తకంలో ఎంటర్ చేయాలి. ఓన్లీ గూడ్స్ మాత్రమే అయి ఉండాలి. ఎలాంటి అసెట్ పర్చేజ్ దీంట్లో మనం ఎంటర్ చేయము. ఎందుకు ఎంటర్ చేయం? గూడ్స్ అంటే ఏంటి? whichever with the purpose of reselling the product, that product is known as goods. ఏదైతే ఒక ప్రోడక్ట్ని తిరిగి అమ్మే ఉద్దేశంతో కొంటామో దాన్నే గూడ్స్ అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి బాగా. సో ఏ సబ్సిడరీ బుక్స్లో పర్టికులర్గా పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్ ఈ 4 పుస్తకాల్లో కూడా రికార్డ్ చేసేది కంపల్సరీగా ఓన్లీ క్రెడిట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అండ్ క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మరి ఎక్కడ ఎంటర్ చేస్తాము? ఎస్, ఓన్లీ క్రెడిట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఈ పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్స్లో ఎంటర్ చేస్తున్నాం గూడ్స్ రిలేటెడ్గా. అండ్ వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ అవైలబుల్ ఇన్ క్యాష్ రిలేటెడ్ వి జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద క్యాష్ బుక్. సో క్యాష్ బుక్లో ఆ ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేస్తాం. మనం ఇంటర్లో అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో యాజ్ వెల్ యాజ్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది ఈ పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్స్ అండ్ క్యాష్ బుక్. సో వాట్ ఈస్ ద ఫార్మెట్ ఆఫ్ పర్చేస్ బుక్? డేట్, particulars, invoice number, LF, if there is any details of calculation required mentioned in details. Finally amount, it's in a rupees manner. So and second book is sales book. A sales book record all the transaction relating to the credit sales only. Sale of asset should not be entered into the particular sales book. సో పర్చేస్లో మనం ఎలా అయితే మాట్లాడామో సేల్స్లో కూడా ఓన్లీ గూడ్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్లో మాత్రమే మనం ఏం సేల్ చేస్తున్నామో అవి దట్టు క్రెడిట్ సంబంధించినవి, క్రెడిట్కి సంబంధించినవి. క్రెడిట్ కంటే అప్పు లేదా అరువు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే సేల్స్ బుక్లో ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, పర్చేస్ బుక్లో అయినా సేల్స్ బుక్లో అయినా ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే, దట్టు గూడ్స్కి సంబంధించినవి మాత్రమే రికార్డ్ చేయాలి. క్యాష్కి సంబంధించినవి కానీ అసెట్స్ రిలేటెడ్ కానీ ఇందులో ఎంటర్ చేయకూడదు. ఓకే, సో పర్చేస్ బుక్లో మనం ఏదైతే ఫార్మేట్ మాట్లాడామో సేల్స్ బుక్లో కూడా సేమ్ అదే ఫార్మేట్ నానా. డేట్, పర్టిక్యులర్స్, ఇన్వాయిస్, ఎల్ఎఫ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ క్యాల్కులేషన్ అండ్ ఫైనలీ అమౌంట్. నౌ వాట్ ఈస్ పర్చేస్ రిటర్న్స్? Example, I will speak with a purchase returns. I am purchasing one shoe in online. So online lo oka shoe purchase chesanu, but your measurements I am not feel comfort. So again what I have to do, just I return the whatever I purchased. నేను ఏదైతే కొన్నానో దాన్ని రిటర్న్ చేసేస్తున్నాను.
దట్ మీన్స్ వాపస్ చేసేస్తున్నాను. దట్ ఈజ్ నోన్ యాజ్ పర్చేస్ రిటర్న్స్ బుక్. హియర్ ఆల్సో ఎవరైతే కస్టమర్ క్రెడిట్గా పర్చేస్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని మనం పర్చేస్ బుక్లో ఎంటర్ చేస్తున్నాం. వాటన్నిటినీ కూడా కస్టమర్ ఎవరైనా రిటర్న్స్ చేస్తున్నారు అంటే వాటన్నిటినీ కూడా పర్చేజ్ రిటర్న్స్లో ఎంటర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం సేల్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో కస్టమర్ ఏ రీజన్ వల్లైనా దాన్ని రిటర్న్ చేస్తే వాటిని సేల్స్ రిటర్న్స్ బుక్లో ఎంటర్ చేస్తాము. సో పర్చేజ్ రిటర్న్స్ అంటే మనం పర్చేస్ చేసినవి రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్ బుక్లో ఎంటర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం సేల్ చేసినవి మనకి ఏదైనా రిటర్న్స్ వస్తే వాటిని సేల్స్ రిటర్న్స్ బుక్లో ఎంటర్ చేస్తాం. సో పర్చేజ్ రిటర్న్స్ బుక్కి సేల్స్ రిటర్న్ బుక్కి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ప్రొఫార్మాలో పర్చేజ్ రిటర్న్స్ బుక్లో డెబిట్ నోట్ అని మెన్షన్ చేస్తాము, సేల్స్ రిటర్న్స్ బుక్లో క్రెడిట్ నోట్ అని మెన్షన్ చేస్తాము. దట్ ఈస్ అ సిమిలర్ డిఫరెన్స్ ఆఫ్ పర్చేజ్ రిటర్న్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్స్ బుక్. సో క్యాష్ బుక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ బుక్ గురించి మాట్లాడే ముందు ప్రీవియస్గా మనం ఏవైతే బుక్స్ మాట్లాడుతున్నామో పర్చేజ్, సేల్స్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్స్, సో ఒక ప్రాబ్లమేటిక్గా వాటిని మనం డిస్కస్ చేద్దాము. ఇంకొంచెం బ్రీఫ్గా ఇంకొంచెం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి సమ్ ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్ గివెన్ బిలో ప్రిపేర్ ద సేల్స్ బుక్ ఆఫ్ మిస్టర్ కుమార్ స్టేషనరీస్ ఫర్ జూలై 2017. జూలై 2017 సంబంధించి కుమార్ స్టేషనరీ సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. ఆ ట్రాన్సాక్షన్స్లో మనం సేల్స్ బుక్లో ఏవేవి ఎంటర్ చేయాలి, ఏమేమి ఎంటర్ చేయకూడదో మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రొఫార్మాకి వెళ్దాము. బిఫోర్ ప్రొఫార్మా మళ్ళా చెప్తున్నా, ఐ షల్ రిపీటెడ్ వన్స్ అగైన్, ఓన్లీ క్రెడిట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అండ్ దట్ టు గూడ్స్కి సంబంధించింది మాత్రమే మనం ఈ బుక్లో ఎంటర్ చేయాలి. క్యాష్కి రిలేటెడ్ మరియు అసెట్స్ రిలేటెడ్ మనం ఈ పుస్తకాల్లో రికార్డ్ చేయకూడదు. సో ఇందులో చూడండి, ఫస్ట్ వన్ జూలై 5th సోల్డ్ ఆన్ క్రెడిట్ టు శ్రావణ ట్రేడర్స్ ఆఫ్ సాయల్ పూడి. దట్ మీన్స్ ఎట్స్ అడ్రస్. సో శ్రావణ ట్రేడర్స్కి మనం సేల్ చేస్తాము అంటే మన స్టేషనరీ షాప్లో ఒకటే సేల్ చేస్తామా, డిఫరెంట్ ఐటమ్స్ సేల్ చేస్తామా? వాట్ ఎవర్ అవైలబుల్ అండ్ వాట్ ఎవర్ దే రిక్వైర్డ్ మనం సేల్ చేస్తాము. వాటన్నిటినీ ఆ ఇన్వాయిస్లోనే మనం మెన్షన్ చేస్తాము. ఓకే, ఏమేమి సేల్ చేస్తాం చూడండి. 10 packs ఆఫ్ A4 షీట్స్ ₹250 పర్ ప్యాక్. ఒక ప్యాకెట్ విలువ ₹250. అలాంటివి ఎన్ని ప్యాకెట్లు అమ్మాము? 10 ప్యాకెట్స్ అమ్మాము. అగైన్ వాట్ ఎవర్ మనం ఇంకా ఏమమ్మాము? 10 డజన్స్ ఆఫ్ రైటింగ్ ప్యాడ్, ₹850 పర్ డజన్. ఒక్కొక్క డజను వచ్చేసరికి ₹850. రైటింగ్ ప్యాడ్స్ అలాంటివి మనం ఎన్ని అమ్మాము? 10 అమ్మాము. సరే, సో దీన్ని ఎలా పోస్ట్ చేస్తున్నాం అనేది మాట్లాడదాం. ప్రొఫార్మా ఎంటర్ చేశానమ్మా ఇన్ ద బుక్స్ ఆఫ్ కుమార్ స్టేషనరీ సేల్స్ బుక్. మనం ప్రీవియస్గా మాట్లాడినట్లుగానే డేట్, పర్టిక్యులర్, ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్, అమౌంట్, ఇన్ అమౌంట్ డీటెయిల్స్ అండ్ టోటల్ రూపీస్. డేట్ వైజ్గా మాట్లాడితే సో ఏదైతే డేట్ మనం మెన్షన్ చేసామో అక్కడ అదే డేట్ 2017 జూలై, ఇక్కడ జూలై. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, మనం పర్చేస్ సేల్ ఏదైతే చేసామో శ్రావణ ట్రేడర్స్ది వాళ్ళ యొక్క నేమ్ని మెన్షన్ చేసుకున్నాం. శ్రావణ ట్రేడర్స్ సాయల్పూడి. ఏమేమి అమ్మాం మనం? 10 packs ఆఫ్ A4 షీట్స్, ₹250 పర్ ప్యాక్. సో డీటెయిల్గా మనం ఇన్ఫర్మేషన్లో పర్టికులర్స్లో ఆ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి వీలుగా డీటెయిల్గా మనం మెన్షన్ చేసుకున్నాం. 10 × 250 డీటెయిల్స్లో ₹2,500. అలానే రైటింగ్ ప్యాడ్స్ అన్నాము 10 డజన్స్, ఒకటి ₹850 పర్ డజన్. సో 10 × 850 ₹8,500. టోటల్ ఎంత అయింది? 11,000. 2,500 ప్లస్ 8,500 ఇట్స్ ₹11,000. ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే సేల్ చేసిన తర్వాత 10% ట్రేడ్ డిస్కౌంట్ బోత్ రెండింటికి సంబంధించి కస్టమర్కి మనం ట్రేడ్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేసాము. అసలు ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి అనేది మాట్లాడాలంటే స్పెసిఫిక్గా
కస్టమర్కి సంబంధించి మనం ఏదైతే గూడ్స్ పర్చేస్ చేసేటప్పుడు లేదా సేల్ చేసేటప్పుడు కాస్ట్ ప్రైస్ నుంచి ఎంతైతే మనం కొంత డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తామో దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటామమ్మా. మనకి లిజన్ అండర్స్టాండింగ్ నేచర్లో చెప్పాలి అంటే ఒక షాప్కి వెళ్తాం, సంథింగ్ స్టాక్ ఏదైనా బార్గెయిన్ చేస్తాం. సో వాళ్ళు చెప్పిన ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మనం లెస్ చేయించుకుంటాం, అంతేగాని ఫైనల్గా మనం పే చేసే అమౌంట్లో ఏమీ తగ్గించి ఇవ్వము. ఫైనల్గా మనం పే చేసే అమౌంట్లో ఏమైనా తగ్గించిస్తే ఇట్స్ రిలేటింగ్ టు ద క్యాష్ డిస్కౌంట్. కానీ ఇక్కడ బై ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ ఆర్ సేలింగ్ మనం ఆ కాస్ట్లో నుంచే కొంత అమౌంట్ అనేది తగ్గిస్తాం. దట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ డిస్కౌంట్. ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనం బుక్స్లో ఎక్కడ చూపియం, బట్ ఆ వాల్యూ ఆఫ్ 10% ఆర్ 20% వాట్ ఎవర్ దే గివెన్ ఆ అమౌంట్ని లెస్ చేసి మనం ఇన్వాయిస్లో చూపిస్తాం. దట్ మీన్స్ బిల్లులో చూపించుకుంటాం. సో ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ 10% ఇచ్చారు. టోటల్ 11,000లో 10% ట్రేడ్ డిస్కౌంట్ అంటే 1,100, దట్ ఈస్ 1,100. సో 11,000లో నుంచి 1,100 లెస్ చేస్తే 9,900 ఇస్ ద టోటల్ ఫిగర్. సో వన్స్ అగైన్ ఐ రిపీటెడ్, ఏదైతే మనం పర్చేస్ చేసామో ఆ డేటా మొత్తాన్ని 10 ప్యాడ్స్ A4 షీట్స్ అండ్ రైటింగ్ ప్యాడ్స్ ఆఫ్ 10 రెండిటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే 11,000. ఆ 11,000లో 10% ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనం తీసేసి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే మనం ఇన్వాయిస్ అనేది రైజ్ చేస్తాం. హియర్ సమ్లో మనకి ఇన్వాయిస్ నెంబర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఇన్వాయిస్ కాలం లీజర్గా వదిలేసాం. అండ్ LF కాలం అనేది లెడ్జర్ సంబంధించి ఏదైనా రిఫరెన్స్ నెంబర్ ఉంటే మనం నోట్ చేసుకుంటాం. సమ్లో మనకు 2 ఇవ్వలేదు కాబట్టి వి జస్ట్ లీవ్ ఇట్. అండ్ తర్వాత ట్రాన్సాక్షన్ చూద్దాం. July 8న sold to Raja for cash 15 packets of A4 sheets, 250 rupees per pack. సో సేల్ చేసాం గూడ్సే, కానీ దేనికి సేల్ చేసాం? విత్ ద క్యాష్. క్యాష్ రిలేటెడ్ ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే మనం క్యాష్ బుక్లో ఎంటర్ చేస్తాం, ఇక్కడ ఎంటర్ చేయం. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అనేది మనం ఇప్పుడు సేల్స్ బుక్లో నోట్ చేయము. చూడండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ నోట్ చేసామా? నోట్ చేయలేదు. అండ్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ చూద్దాం. July 20న సోల్డ్ టు మోహన్ అండ్ కో ఆఫ్ ముదుకులాపూర్. ఇట్స్ ఏ డిస్ట్రిక్ట్ నేమ్ ఆర్ ఏరియా నేమ్. ఓకే, సేల్ చేసాం మోహన్ అండ్ కో వాళ్ళకి 5 వైట్ బోర్డ్స్ 2,200 rupees ఈచ్ అండ్ 10 dozens ఆఫ్ రైటింగ్ ప్యాడ్స్ 850 rupees per dozen. సో మోహన్ అండ్ కో వాళ్ళకి సేల్ చేసాము, గూడ్సే సేల్ చేసాము, క్రెడిటే సేల్ చేసాము. ఇక్కడెక్కడ క్యాష్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అనేది మనం రికార్డ్ చేయాలి. చూడండి, July 20th మోహన్ అండ్ కో వాళ్ళైతే ఏరియానే ముదులకులాపూర్. సో వాళ్ళు ఏమేమి అమ్మారు? 5 వైట్ బోర్డ్స్ అనేవి ఒకటి 2,200 రూపాయలు చొప్పున అమ్మాడు. సో 5 into 2,200 ఇట్స్ 11,000 rupees. Again 10 dozens of writing pads 850 rupees per dozen. 10 డజన్ల ప్యాడ్స్, ఒక డజను 850 రూపాయలు చొప్పున సేల్ చేశాడు. టోటల్ 8,500. 11,000 ప్లస్ 8,500 టోటల్ అమౌంట్ 19,500 రూపీస్. ఇక్కడ ఏమి ట్రేడ్ డిస్కౌంట్ లేదు కాబట్టి డైరెక్ట్గా అవుటర్ కాలంలో వేసేసాం. ఇన్ కేస్ ఏదైనా ట్రేడ్ డిస్కౌంట్ ఉంటే దాన్ని కూడా మైనస్ చేసి నెట్ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో వేసేవాళ్ళం, ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లాగా. సో ఇక్కడ చూద్దాం. July 23న సోల్డ్ ఆన్ క్రెడిట్ టు నారాయణ్ ఓల్డ్ మోటార్ కార్ ఫర్ ₹5,000. సేలే చేసాం కానీ క్రెడిటే సేల్ చేసాం కానీ ఇట్స్ నాట్ ఏ గూడ్స్, ఇట్స్ ఏ ఎసెట్. మోటార్ కార్ అనేది సేల్ చేసాము. సో మనం ప్రీవియస్గానే మాట్లాడడం, ఎలాంటి ఎసెట్స్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ అనేవి పర్చేస్ బుక్లో కానీ సేల్స్ బుక్లో కానీ మనం ఎంటర్ చేయకూడదు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అనేది మనం సేల్స్ బుక్లో ఎంటర్ చేయము. తర్వాత లాస్ట్ ట్రాన్సాక్షన్ July 28న సోల్డ్ టు కుమార్ అండ్ ఫర్ క్యాష్ 15 ప్యాకెట్స్ ఆఫ్ మార్కర్ పెన్స్ 250 rupees per packet. సో మార్కర్ పెన్సే సేల్ చేసాము, కుమార్ అండ్కి సేల్ చేసాం కానీ క్యాష్
సేల్ చేసాం, కుమారన్కి సేల్ చేసాం, క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. సో ఇట్స్ రిలేటింగ్ టు క్యాష్ ట్రాన్సాక్షన్, ఇట్స్ నాట్ టు ద క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి మనం దీన్ని కూడా బుక్స్లో ఎంటర్ చేయము. ఫైనల్గా ఈ అవుట్ ఆఫ్ 5 ట్రాన్సాక్షన్స్ ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్, దట్ టు గూడ్స్ సంబంధించినవి ఈ 2 ట్రాన్సాక్షన్స్, July 5th, July 20th, ఈ 2 మాత్రమే ఎంటర్ చేస్తాము. వాటికి సంబంధించి టోటల్ చేస్తే బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 29,400. ఈ 29,400 అనేది సేల్స్ బుక్ సంబంధించిన ఫైనల్ అమౌంట్. పర్టికులర్గా జూలై మంత్లో 2017 జూలై మంత్లో టోటల్ సేల్స్ కుమార్ స్టేషనరీ షాప్ నుంచి టోటల్ క్రెడిట్ సేల్స్ ఎంత అంటే 29,400 రూపీస్. సో ఏదైతే మనం సబ్సిడరీ బుక్ మెయింటైన్ చేసిన తర్వాత ఏదైనా నెససరీ లెడ్జర్లో పోస్ట్ చేయాలి అనుకుంటే, సో మనకు అందరికీ తెలుసు లెడ్జర్ విత్ ఫార్మేట్ ఆఫ్ క్యాపిటల్ T, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద డెబిట్ పార్ట్ అండ్ క్రెడిట్ పార్ట్. సో సేల్స్ అనేది ఇట్స్ రిఫ్లెక్ట్స్ ఆఫ్ ద క్రెడిట్ బ్యాలెన్స్. సన్రీ డెటర్స్ కాబట్టి క్రెడిట్స్ అయినా ఆ డేటు, ఇయరు, మంత్ మెన్షన్ చేసి బై సన్రీ డెటర్స్ 29,400. సో మనకు సేల్ చేసిన అమౌంట్ ఏదైతే సేల్ చేసామో క్రెడిట్స్కి ఆ డెటార్స్ నుంచి మనకి ఎంత రావాలి ఫైనల్గా అంటే 29,400 అనేది ఇందులో మెన్షన్ చేసాము. ఇన్కేస్ ప్రాబ్లంలో సేల్స్ అకౌంట్ కూడా మెయింటైన్ చేయండి అంటే ఇది ప్రాపర్గా మీరు ఎంటర్ చేయాలి. ఓన్లీ సబ్సిడరీ బుక్లో సేల్స్ బుక్ ఎంటర్ చేయండి అంటే ఇది వరకు ఎంటర్ చేస్తే, దీని వరకు ఎంటర్ చేస్తే మనకు సరిపోతుంది. ఓకే, ఇట్స్ క్లియర్. ఓకే, సో మనం పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, దానికి రిలేటెడ్గా ఎగ్జాంపుల్ సమ్ ఒకటి మనం మాట్లాడాం. 5th వన్ వచ్చేసరికి క్యాష్ బుక్. సో మనం ప్రీవియస్గా మాట్లాడేటప్పుడే క్యాష్ బుక్ యొక్క యూస్ ఏంటి, ఎందుకు అనేది మనం చెప్పాము. వన్స్ అగైన్ నేను కొంచెం రిపీట్ చేస్తాను షార్ట్గా. ఏవైతే ట్రాన్సాక్షన్స్ అనేవి క్యాష్ రిలేటెడ్గా ఉన్నాయో, క్యాష్కి రిలేటెడ్గా ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రమే క్యాష్ బుక్లో మెయింటైన్ చేస్తాము. ఏవైతే బిజినెస్ రిలేటెడ్గా రిసీవింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటినీ డెబిట్స్ అయినా, గివింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దట్స్ కాల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ క్రెడిట్స్ అయినా మెన్షన్ చేయాలి. వై? అకార్డింగ్ టు దట్ క్యాష్ బుక్ అనేది, క్యాష్ అనేది రిలేటింగ్ టు ద రియల్ అకౌంట్ రూల్. What is the rule of real account? Debit what comes in, credit what goes out. So what comes in the means receipt, what goes out means payment. So according to the cash book, the scenario of the first and most important subsidiary book is the cash book. It record all the transaction relating to the cash and bank and discount also and payments. There are 3 types of cash book that are mainly we are discussing previously: single column, double column, triple column, and petty cash book 4th one. So ఈ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ వైజ్గా ప్రొఫార్మా మాట్లాడుకుంటే ఇది కూడా లెడ్జరే కాబట్టి క్యాపిటల్ T షేప్లోనే మాట్లాడతాము. డెబిట్ పార్ట్, క్రెడిట్ పార్ట్. డెబిట్ పార్ట్లో డేటు, పర్టిక్యులర్స్, ఓచర్ నెంబర్, RLF నెంబర్, అండ్ డిస్కౌంట్ కాలమ్, క్యాష్, బ్యాంక్, రూపీస్. ఇదంతా డెబిట్ పార్ట్ అయితే సేమ్ థింగ్ క్రెడిట్ పార్ట్లో కూడా పేమెంట్ సైడ్ కూడా ఇదే ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేస్తాం. డేటు, పర్టిక్యులర్స్, LF, డిస్కౌంట్, క్యాష్ అండ్ బ్యాంక్. సో ప్రొఫార్మా గురించి మనం బ్రీఫ్గా మాట్లాడే ముందు ఒక సమ్ వైజ్గా దీన్ని డిస్కస్ చేద్దాం. ఇంకొంచెం నీట్గా మనకి అర్థం చేసుకోవడానికి సమ్ మనకు బాగా యూజ్ అవుతుంది. సో ప్రిపేర్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఇన్ ద బుక్స్ ఆఫ్ Thiru Durairaz. So 2017 March 1st, cash in hand 12,000, cash at bank 15,000. So ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ సమ్లో వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ అనేది రిమైండ్ చేస్తాను. కాంట్రా ఎంట్రీ. వాట్ ఈస్ కాంట్రా ఎంట్రీ? A contra entry is a record when the debit and credit side affect the same parent or particular account and resulting into the net zero effect to the account.
there is a transaction, some of the transaction we mainly discussed in the contra entry, that is cash deposited into bank, cash withdraw from bank for office use, and a check received one day and deposited into other day. So కాంట్రా ఎంట్రీ అంటే మనం బ్రీఫ్గా మాట్లాడేటప్పుడు ఏమని చెప్పాము అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ద టూ సైడ్స్, దట్స్ ద డెబిట్ పార్ట్ అండ్ క్రెడిట్ పార్ట్. బోత్ ద డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. సచ్ ఎంట్రీస్ ఆర్ కాల్డ్ కాంట్రా ఎంట్రీస్. సో కాంట్రా ఎంట్రీని డినోట్ చేసేటప్పుడు క్యాపిటల్ సి అనే లెటర్తో మనం డినోట్ చేస్తాము, దట్ మెన్షన్ ఇన్ ద ఎల్ఎఫ్ కాలం. సో సమ్లోకి వద్దాము. Prepare a triple column cash book in the books of Thiru Durairas in 2017 March. First one, cash in hand 12,000, cash at bank 15,000, cash paid into bank 11,000. It's a contra entry. Cash paid into bank. సో అది ఎలా పోస్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది పోస్ట్ చేసేటప్పుడు చెప్తాం. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదువుకుంటూ ఎలా పోస్ట్ చేస్తామో మాట్లాడదాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఇట్స్ ఎ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్. రెండు కూడా ఫేవరబుల్ బ్యాలెన్సెసే, నెగిటివ్ బ్యాలెన్సెస్ ఏమీ ఇవ్వాల. సో ఫేవరబుల్ బ్యాలెన్సెస్ ఆఫ్ క్యాష్ ఎప్పుడు కూడా ఇట్స్ అన్ ఎసెట్, సో డెబిట్ బ్యాలెన్స్ ఓన్లీ. ప్రోఫార్మాలోకి వస్తే డేట్ కాలంలో 2017 March 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్యాష్ కాలంలో క్యాష్ అమౌంట్ 12,000, బ్యాంక్ కాలంలో బ్యాంక్ అమౌంట్ 15,000 రూపీస్. ఇట్స్ అ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ మెన్షన్ చేసాం. ఇన్ కేస్ ఎక్కడైనా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కానీ క్రెడిట్ బ్యాలెన్స్ కానీ ఇస్తే దాన్ని మాత్రమే మనం క్రెడిట్ సైడ్ మెన్షన్ చేస్తాం. కానీ ఇక్కడ ఓన్లీ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ డెబిట్ సైడ్ మాత్రమే దీన్ని రికార్డ్ చేస్తే సరిపోతుంది. అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్ చూద్దాం. క్యాష్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ 11,000 రూపీస్. క్యాష్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్. సో నేను ట్రిపుల్ కాలంలో పోస్ట్ చేయడానికి ముందు ఒకసారి ఎంట్రీ అనేది మాట్లాడతాను. క్యాష్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్. వాట్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ క్యాష్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్? బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ అనేది రిసీవర్ కాబట్టి డెబిట్ చేసాం, మన దగ్గర నుంచి క్యాష్ అనేది బ్యాంకుకి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేసాం. ఎంట్రీస్ ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ మనం ఫస్ట్ యూనిట్లో లెర్న్ చేసాము. సో నేను అందుకనే బ్రీఫ్గా దాని గురించి చెప్పట్లా. కానీ పోస్టింగ్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్. చూడండి, మనం డెబిట్ సైడ్ ట్రిపుల్ కాలంలో పార్ట్ మొత్తం స్టార్ట్ విత్ 2 అండ్ క్రెడిట్ పార్ట్ స్టార్ట్ విత్ బై. సో డెబిట్ సైడ్ మెన్షన్ చేసేటప్పుడు 2 క్యాష్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఏదైతే రిమైనింగ్ పార్ట్ డెబిట్ సైడ్ ఉందో దాన్ని బై బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ డేటా టు 2 క్యాష్ అని ఉంది కదా, 2s అన్ని ఎటు ఎంటర్ చేస్తామో అటువైపే, దట్ ఈస్ డెబిట్ సైడే 2 క్యాష్ అని రాశాను. కాంట్రా ఎంట్రీ అంటే 2 సైడ్స్ రికార్డ్ అవ్వాలి. సో క్రెడిట్ సైడ్ కూడా సేమ్ డేట్ నాడు March 2 నాడు బై బ్యాంక్ అని ఎంటర్ చేస్తాను. దీన్ని రిఫ్లెక్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ సి అనే సింబల్తో ఎల్ఎఫ్ కాలంలో రిఫ్లెక్ట్ చేయాలి. కాబట్టి క్యాపిటల్ సి అనేది మనం పర్టికులర్గా క్యాపిటల్ సి అనేది మెన్షన్ చేసాం బోత్ ద సైడ్స్. అమౌంట్ ఎంటర్ చేసేటప్పుడు క్యాష్ అన్న చోట బ్యాంక్లో ఎంటర్ చేస్తాము, బ్యాంక్ అన్న చోట క్యాష్ కాలంలో ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎప్పుడు కూడా క్యాష్ అని చెప్పి బ్యాంక్లో, బ్యాంక్ అని చెప్పి క్యాష్లో ఎంటర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ 2 అన్నీ ఎటు వస్తాయి అటువైపే ఎంటర్ చేస్తాము. మిగిలిన పార్ట్ అనేది క్రెడిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ అనేది ఎంటర్ చేస్తాము. క్యాష్ అని బ్యాంక్లో, బ్యాంక్ అని క్యాష్లో అమౌంట్ అనేది ఎంటర్ చేసుకున్నాము. క్లియర్. అండ్ థర్డ్ వన్, గూడ్స్ సోల్డ్ టు 18,500 rupees. Half of it's received on cash and half of it's received by check. సేల్ చేసాము, 18,500 రూపాయలు సేల్ చేసాము. మనకి సగం అమౌంట్ వచ్చింది, సగం వచ్చేసరికి క్రెడిట్ సంబంధించి చెక్ వైజ్ రిసీవ్ చేస్తున్నాము. వాట్ ఎవర్ గూడ్స్ అనేది అమ్మాము, డబ్బులు వచ్చినాయి, చెక్ వచ్చినాయి అంటే ఇన్ ద మీన్స్ ఇట్స్ ఎ రెసిప్ట్. రిసిప్ట్స్ అన్నీ కూడా డెబిట్ సైడే వేస్తాము, పేమెంట్స్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్ వేస్తాము. కాబట్టి థర్డ్న ట్రాన్సాక్షన్లో 2 సేల్స్. క్యాష్ అనేది హాఫ్ ఆఫ్ ద క్యాష్ అన్నాడు. సో 9,215 రూపీస్ క్యాష్లో వేశాను. రిమైనింగ్ అమౌంట్ చెక్ అన్నాడు కాబట్టి బ్యాంక్ కాలంలో
9,250 రూపీస్ మెయింటైన్ చేసాం. సో తర్వాత చూడండి అమ్మా, 4th ట్రాన్సాక్షన్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు జయరాజ్. సో జయరాజ్కి మనం క్రెడిట్కి సేల్ చేసాం. ఎప్పుడైనా సరే క్యాష్ బుక్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎంటర్ చేయాలి అని చెప్పాను. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయకూడదు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అనేది ఇందులో రాదు. మరి ఎందులో వస్తుంది? మనం ఆల్రెడీ సేల్స్ బుక్ మెయింటైన్ చేసాం కదా క్రెడిట్కి సంబంధించి, అందులో జయరాజ్ పేరు ఎంటర్ చేసుకుంటాం పర్టికులర్ మార్చ్ నెలలో. సరే, 8th వన్ చూడండి, జయరాజ్ సెంట్ ఎ చెక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. సో సేల్ చేసిన వాల్యూ 7,000 అని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫుల్ సెటిల్మెంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం? 6,900 రూపీస్. ఆ 100 డిఫరెన్స్ ఏంటి అంటే డిస్కౌంట్. సేల్ చేసిన సంబంధించి ఎప్పుడైనా ఫుల్ సెటిల్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వాటిని మనం డిస్కౌంట్ కింద కన్సిడర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ అనేది ఎటు వేయాలి అన్న కన్ఫ్యూజన్ ఉంటే సింపుల్ ఫండా ట్రాన్సాక్షన్లో ఎప్పుడైతే అది ట్రాన్సాక్షన్ ఎటు పోస్ట్ అవుతుందో అటు సైడే డిస్కౌంట్ అనేది కూడా పోస్ట్ చేయండి. మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు జయరాజ్ సెంట్ ఎ చెక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. జయరాజ్ నుంచి మనం ఒక చెక్ని రిసీవ్ చేసుకుంటున్నాం 8th. సో అగైన్ ఆ చెక్ వాజ్ సెంట్ ఇన్ టు ద బ్యాంక్. ఎప్పుడు సెండ్ చేసాం? బ్యాంక్కి 12th సెండ్ చేసాం. కాంట్రా ఎంట్రీ మాట్లాడేటప్పుడు చెప్పాను, ఏ చెక్ రిసీవ్డ్ 1 day అండ్ డిపాజిటెడ్ ఇన్ టు అనదర్ డే అంటే అది కాంట్రా ఎంట్రీ కింద మాట్లాడుకుంటాం. సో 8th జయరాజ్ నుండి చెక్ వచ్చినా సరే ఫుల్ సెటిల్మెంట్ నిమిత్తం వచ్చింది కాబట్టి రిసిప్ట్స్ అయినా టు జయరాజ్ అని చెప్పి రాసుకున్నాము. కానీ ఆ చెక్ని మనం బ్యాంకుకి ఎప్పుడు పంపించాం? 12th. అప్పటి వరకు బ్యాంక్ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా బ్యాంక్ కాలంలో మెయింటైన్ చేయడానికి? తెలీదు. కాబట్టి క్యాష్ బుక్ మెయింటైన్ చేసేది మనమైతే బ్యాంక్ బుక్, దట్ ఈస్ ఎ పాస్బుక్ మెయింటైన్ చేసేది ఎవరు? బ్యాంక్ వాళ్ళు. ఎప్పుడైతే మనం చెక్ అనేది బ్యాంకుకి పంపిస్తామో అప్పుడు మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ అనేది బ్యాంక్ బుక్లో రికార్డ్ అవుతున్నాం. కాబట్టి అప్పటి వరకు మనం దాన్ని క్యాష్ కాలంలో మాత్రమే ఎంటర్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ 12th ఏం చేస్తాము? జయరాజ్ చెక్ని బ్యాంకుకి పంపించాము. సో బ్యాంకు పంపించాము చెక్ అన్నాడు కాబట్టి అప్పుడు మనం కాంట్రా ఎంట్రీ రాసుకోవాలి. సేమ్ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో డేట్ 12th రెండు వైపులా వేసాం చూసారా, 12 ఇక్కడ 12 ఇక్కడ 12. కాంట్రా ఎంట్రీ కాబట్టి ఎల్ఎఫ్ కాలంలో కాంట్రా అని సిసి అని మెన్షన్ చేసాం. టూస్ అనేది ఎటు వస్తుందో అటువైపే ఎంట్రీ విధంగా పోస్ట్ చేశాను. క్యాష్ అని చెప్పి బ్యాంక్ కాలంలో వేశాను, బ్యాంక్ అని చెప్పి క్యాష్ కాలంలో మెయింటైన్ చేశాను. అయిపోయింది. తర్వాత 19th చూడండి, రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ కన్నప్పన్ 19,075 రూపీస్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ 2,000. కన్నప్పన్ నుంచి చెక్ వచ్చింది, అది 2000కి 1975 రూపీస్ అనేది వచ్చింది. సో ఆ చెక్ అనేది బ్యాంకుకి ఎప్పుడు పంపించాము ఏంటి అనేది ఎక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేశారా? మెన్షన్ చేయాలి. సో ఆ రోజు పంపిస్తే మనకి చెప్పాలి సెండ్ ఇన్ టు ద బ్యాంక్ ఇమీడియట్లీ అని, మనకి అక్కడ మెన్షన్ చేయాలి. అప్పటి వరకు మనం దాన్ని ఏమని ట్రీట్ చేస్తాం? క్యాష్ కిందనే ట్రీట్ చేస్తాము. సో రిసీవ్డ్ అన్నాడు కాబట్టి డెబిట్స్ అయిన టు కన్నప్పన్ అని చెప్పి క్యాష్ కాలంలోనే 1975 ఎంటర్ చేసుకున్నాం. ఇది కాంట్రా అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఆ బ్యాంకుకి ఎప్పుడైతే మనం చెక్ పంపిస్తామో అప్పుడు కాంట్రా అవుతుంది. మరి మార్చిలో ఎందుకు ఇవ్వలేదు అంటే మేబీ మార్చిలో వచ్చింది చెక్ అనేది, దాన్ని పంపించడానికి వాళ్ళకి సమ్ రీజన్స్ వల్ల డిలే అయ్యి ఉండొచ్చు, నెక్స్ట్ మంత్లో పంపించి ఉండొచ్చు. మేబీ అలా మనం ఎగ్జిబిషన్లోకి వెళ్ళొచ్చు. లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ చూడండి 2000కి 1975 మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో 25 రూపీస్, అది డిస్కౌంట్ కాలంలో వేశాను. ట్రాన్సాక్షన్ ఎటైతే వచ్చిందో అటువైపే డిస్కౌంట్ అనేది నేను మెన్షన్ చేసుకున్నాను. తర్వాత చూడండి, డ్రూ క్యాష్ 3,000 అండ్ బై చెక్ 5,000 ఫర్ పర్సనల్ యూజ్. సంథింగ్ ఓనర్ పర్సనల్ యూజ్ నిమిత్తం క్యాష్ అనేది బ్యాంక్ నుండి చెక్ రూపంలో 5,000 అనేది వాడాను. ఇట్స్ మనం ట్రీటెడ్ చేసేటప్పుడు వాటిని డ్రాయింగ్స్ అని చెప్పి ట్రీట్ చేస్తాం. సంథింగ్ మన బిజినెస్ నుంచి కొంత అమౌంట్ అనేది ఓనర్ వాడుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు. సో మనకు అది పేమెంట్ కింద ఫీల్ అయ్యి డ్రాయింగ్స్ అని చెప్పే పేరుతో క్రెడిట్ పార్ట్లో బై డ్రాయింగ్స్ అని చెప్పి క్యాష్ కాలంలో క్యాష్ అమౌంట్ ఎంతైతే ఉందో 3,000, చెక్ కాలంలో బ్యాంక్ అనే కాలంలో 5,000 రెండు మెన్షన్ చేశాము. సో లాస్ట్ వన్ 25th paid Vinod by check 1,850 rupees in full settlement of his account 2,000. టోటల్ 2,000 కాను మనం 1,850 రూపీస్ అనేది వినోద్కి పే చేసాము.
టోటల్ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ని మనం ఎంట్రీ చేయాలి డిస్కౌంట్. సో మనం వినోద్కి పే చేస్తాం, ఇట్స్ ఎ పేమెంట్, అది త్రూ చెక్. కాబట్టి క్రెడిట్స్ అయిన బై వినోద్ అకౌంట్ అని బ్యాంక్ కాలంలో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ 1850 వేసాం. ద డిఫరెన్స్ అమౌంట్ ఆఫ్ 150 అనేది డిస్కౌంట్ కాలంలో మెన్షన్ చేసాం. సో పోస్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, బౌత్ ద సైడ్స్ ఈక్వల్ లైన్స్ డ్రా చేసుకుంటాము. ఒకటి లేదా 2 ట్రాన్సాక్షన్స్ పట్టే గ్యాప్ వదిలి 2 వైపులా సమానంగా లైన్స్ ఫామ్ చేస్తాము. డిస్కౌంట్ దేని దానికి టోటల్ చేసేస్తాము. బట్ క్యాష్ మరియు బ్యాంక్ అనేది టోటల్ చేసేటప్పుడు 2 వైపులా టోటల్ చేస్తాము. విచ్ ఎవర్ ఇస్ ద హై అమౌంట్, క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఏదైతే హై అమౌంట్ ఉందో ఆ హై అమౌంట్ అనేది 2 వైపులా టోటల్ అమౌంట్లో మెన్షన్ చేసి ఎక్కువ ఉన్న అమౌంట్లో నుంచి తక్కువ ఉన్న అమౌంట్ తీసేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చేసరికి క్యాష్ కాలంలో 13,125 వచ్చింది. సో దాన్ని 2 వైపులా వేసుకున్నాను. దాంట్లో నుంచి అమౌంట్ తీసేస్తే డిఫరెన్స్ అమౌంట్ 9,225 క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది. కాబట్టి క్రెడిట్ సైడ్న మంత్ ఎండింగ్ మార్చిది 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని 9,225 రూపీస్ మెన్షన్ చేశాను. సేమ్ అలానే బ్యాంక్ కాలంలో కూడా అంతే, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టోటల్ చేశాను. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది 42,150, దాన్ని 2 వైపులా ఎంటర్ చేసి ఎక్కువ ఉన్న అమౌంట్లోంచి తక్కువ ఉన్న అమౌంట్ లెస్ చేశాను. లెస్ చేస్తే మన డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే వచ్చిందో 26,800, దాన్ని క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి మెన్షన్ చేశాను. సో మార్చ్ మంత్కి ఏదైతే క్యారీ డౌన్ వాల్యూస్ ఉన్నాయో వాటిని ఏప్రిల్ మంత్కి బ్రాడ్ డౌన్ చేసుకుంటాం. ఏప్రిల్ మంత్ మొత్తము ఆ సినారియోస్ మొత్తంలో ఏదైతే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఉందో వాటిని యూటిలైజ్ చేసుకుంటాం. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి క్యాష్ కాలం బ్యాలెన్స్, బ్యాంక్ కాలం బ్యాలెన్స్ మెన్షన్ చేసాం. ఇక్కడితో ఆ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ.